హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లహరీస్ డైరీ. సో మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు లహరి. నేను యూఎస్లో మాస్టర్స్ కంప్లీట్ చేసి రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిన ఒక నార్మల్ స్టూడెంట్ని. సో ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మూవింగ్ బ్లాగ్ అనమాట. అంటే లైక్ మాది అకామిడేషన్ లీజ్ అయిపోయింది అండ్ మేము కొత్త ఇల్లు చూసుకొని అక్కడికి మూవ్ అవుతున్నాము. సో అదంతా వీడియో తీస్తే మీకు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని అనిపించింది. సో రికార్డ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. మూవింగ్ బ్లాగ్ అంటుంది గెట్ రెడీ విత్ మీ చేస్తుంది ఏంది అని అనుకోకండి. లైక్ మూవ్ చేసే ముందు టెంపుల్కి వెళ్ళొద్దాము అని చెప్పి రెడీ అవుతున్నాను నేను. సో అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు వాట్ ఈస్ అకామిడేషన్ అండ్ టైప్స్ ఆఫ్ అకామిడేషన్ అనమాట. సో మేము ఉండేదైతే ఒక షేర్డ్ అకామిడేషన్ అనమాట. మోస్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ స్టూడెంట్స్ ప్రిఫర్ షేర్డ్ అకామిడేషన్ ఇక్కడ. ఎందుకంటే యూనివర్సిటీ డామ్స్ అనేవి చాలా లైక్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో మనం ఎఫోర్డ్ చేసే రేంజ్లో అయితే ఇట్లా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. అండ్ మనము ఇలా షేర్డ్ అకామిడేషన్ చూస్ చేసుకునే ముందు లైక్ కొన్ని చెక్ పాయింట్స్ అయితే చూసుకోవాలి ఆ అకామిడేషన్ గురించి. లైక్ అందులో ఫస్ట్ అయితే ఆబ్వియస్లీ మనకి సేఫ్టీ వస్తుంది. లైక్ కాలేజ్ చుట్టుపక్కల ఉండే యూనివర్సిటీస్ కానీ లేకపోతే ఇట్లా గేటెడ్ కమ్యూనిటీస్ లాగా కొన్ని ఉంటాయన్నమాట మన ఇండియాలో గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నట్టు. సో అలాంటివి చూస్ చేసుకుంటే ఏంటంటే మనకి అంత ఈజీగా లోపలికి రావడాలు కానీ ఇట్లాంటివి ఉండవు. గేట్ యాక్సెస్లు ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం సేఫ్ ఉంటుంది కంపేర్డ్ టు ఇండివిజువల్ హౌసెస్ చూడడానికి మంచిగా స్పేషియస్గా అనిపిస్తాయి బట్ సేఫ్టీ ఉండదు. సో మనం ఫస్ట్ స్పేషియస్ అవి ఇవి కన్నా మనకి సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి లైక్ వచ్చిన కొత్తలో అయితే సేఫ్టీ చూసుకోండి ఫస్ట్. తర్వాత మంచిగా ఫ్రెండ్స్ అయ్యి అట్లా మీరు మీకు ఓన్గా ఓకే మేము క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ అన్ ఇండివిజువల్ హౌస్ అని అనిపిస్తే యూ కెన్ గో విత్ దట్. బట్ ఫస్ట్ ప్రిఫర్ టు గేటెడ్ కమ్యూనిటీస్ అని చెప్తాను నేను. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ కాలేజ్ యూనివర్సిటీకి లైక్ మనం వెళ్ళే యూనివర్సిటీకి వాకబుల్ డిస్టెన్స్లో ఉందా లేదా అని చూసుకోండి. ఎందుకంటే మోస్ట్లీ మనం చేస్తాము ఆన్ క్యాంపస్ పార్ట్ టైమ్స్. సో ఆన్ క్యాంపస్ పార్ట్ టైం చేసే ముందు ఏంటంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు షిఫ్ట్లు వేస్తారు. ఏ కాలేజ్ అయినా ఏ యూనివర్సిటీ అయినా ఇంతే ఉంటాయి, షిఫ్ట్ల వైజ్ ఉంటుంది. సో ఆ షిఫ్ట్కి మీరు లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ కాలేజ్ యూనివర్సిటీ బస్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. బట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే ఇంకా బెటర్. సో దట్ ఏమన్నా ఎమర్జెన్సీస్లో వస్తే లైక్ నడుచుకుంటూ వెళ్ళిపోయేటట్టు ఉండాలి. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ రెంట్ ఏంటంటే రెంట్ ఎందుకు అని చెప్తున్నా అంటే మోస్ట్లీ మనం ఆన్ క్యాంపస్ పార్ట్ టైం చేస్తాము, లేకపోతే కొంతమంది అది కూడా చేయడానికి ఇష్టపడరు. సో రెంట్ అనేది కొంచెం అఫోర్డబుల్గా ఉండాలి అని అంటే మీరు 200 to 300, నేను చెప్పేది టెక్సస్లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ దగ్గర స్టూడెంట్స్కి అయితే 200 to 300 పర్ మంత్ రెంట్ ఒక్కటి చూసుకుంటే లైక్ మనకి మిగతా గ్రాసరీస్ ఇవన్నీ కలిపి మనకి ఆన్ క్యాంపస్ వచ్చేదానికి మన లివింగ్ ఎక్స్పెన్సెస్కి సెట్ అవుతుంది. లైక్ మనకి ఏంటంటే ఇంకా ఇండియా నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటాము అని చెప్పేది. సో ఈ 3 థింగ్స్ అయితే కన్సిడర్ చేయండి ఫస్ట్. అండ్ ఇక్కడైతే మేము టెంపుల్కి వచ్చేసాము. ఇది ఇర్వింగ్లో ఉండే సాయిబాబా టెంపుల్ అనమాట. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ ఉండేటోళ్ళు ఫెమిలియర్ ఉండే ఉంటారు. సో ఎవరన్నా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. థర్స్డే రోజు మధ్యాహ్నం హారతి టైంకి అయితే లైక్ చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది. మనకి ఇక్కడ ఉండే స్ట్రెస్కి కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది ఒక హాఫ్ అన్ అవర్. అండ్ ప్రసాదం చూసారు కదా, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో అండ్ నేను ఇప్పుడు చెప్పే అకామిడేషన్ గురించి డిస్కషన్ అంతా ఏంటి అంటే లైక్ నేనైతే యూఎన్టీ దగ్గరలో ఉంటాను. సో యూఎన్టీ దగ్గరగా ఉండే స్టూడెంట్స్కి అయితే నేను చెప్పే పాయింట్స్ చాలా వర్త్ అనిపిస్తుంది. లైక్ వర్త్ కాదు, చాలా ఏమంటారు యూస్ఫుల్ అవుతుంది అని అనిపించింది నాకు. అండ్ యూఎన్టీ దగ్గరలో మేము ఉండేది అయితే ఇప్పుడు లైక్ వెన్యూ అపార్ట్మెంట్స్ అనమాట. యూఎన్టీకి ఒక 10 minutes గ్యాప్లో ఉంటుంది. సో అక్కడ నుంచి మేము లీజ్ అయిపోయింది అని చెప్పి ఇంకా 1 step క్లోజర్లోకి మూవ్ అవుతున్నాము. సో ఇక్కడైతే మొత్తము మన థింగ్స్ అన్ని ట్రాష్ బ్యాగ్స్లో ప్యాక్ చేసేసుకొని క్యారీ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది కదా, ట్రాష్ బ్యాగ్స్ అయితే ఇట్లా తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి అందులోనే ప్యాక్ చేసాము. సో అవన్నీ ప్యాక్ చేసుకొని షిఫ్టింగ్ చేస్తున్నాము. పక్కన కమ్యూనిటీ అనమాట. లైక్ ఒక 5 minutes కూడా పట్టదు పోనీకి. బట్ ఎంతైనా షిఫ్టింగ్ చాలా హెక్టిక్ ఉంటుంది. సో వచ్చేసాం మన కొత్త కమ్యూనిటీకి అనమాట. ఇందులో అయితే లైక్ మేము వెన్యూ నుంచి ఆర్బర్డ్స్కి మూవ్ అయిన తర్వాత మాకు మంచిగా అనిపించింది ఏంటి అంటే బాల్కనీ. లైక్ మాకు తెలుసు మేము బాల్కనీని ఎంత మిస్ అయ్యాము అనేది. ఇక్కడ లైక్ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది మనకి, ఎప్పుడు ఇండియాలో లాగా అందరూ కనిపించరు. సో ఒక బాల్కనీ ఉంటే మనకి మంచిగా అనిపిస్తుంది. లైక్ ఎవరితోటి లేకుండా కొంచెం సేపు అట్లా బయట కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేసినట్టు. సో నాకైతే మోస్ట్ ఎక్సైట్మెంట్ బాల్కనీ ఉంది అని చెప్పి. లైక్ నాలాగా ఎవరైనా బాల్కనీ లవర్స్ ఉంటే కామెంట్ చేయండి.
అండ్ అక్కడ మనం ట్రాష్ బ్యాగ్స్లో ప్యాక్ చేసాం కదా, అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సేమ్ అక్కడ కిందకి తీసుకొచ్చినాం, మళ్ళీ ఇక్కడ పైకి తీసుకురావాలి. అండ్ ఇదైతే మా బెడ్రూమ్ ఇప్పుడు మేము ఉండబోయేది కొత్తగా. సో ఎదురుగా అక్కడ మిర్రర్స్ లాగా అనిపించేది ఏంటంటే క్లాజెట్. నాకు లైక్ మిర్రర్స్ ఎక్కువ ఉంటే అమ్మాయిలకి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో అట్లా క్లాజెట్ డోర్స్ అన్ని మిర్రర్స్ ఇచ్చాడు. సో మస్తు అనిపించింది ఇంకా చూసిన తర్వాత. అండ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. లైక్ 2 బెడ్ 2 బాత్ అపార్ట్మెంట్ అది. సో 1 బెడ్రూమ్ మేము ఉంటున్నాము, నేను నా ఫ్రెండ్స్ ఒక ఇద్దరము. అండ్ ఇంకొక బెడ్రూమ్లో 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ లీజ్ తీసుకొని ఉన్నారు. సో మేము జాయిన్ అవుతున్నాం వాళ్ళకి. అండ్ ఇది డ్యాన్స్ వేస్తుంది, మరి ఏంటో చూడాలి దాన్ని నెక్స్ట్. యా ఇదైతే అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. అండ్ ఇది హాల్, ఇది కిచెన్ వచ్చేసి. సో కిచెన్ కొంచెం ఓపెన్ ఇచ్చాడు. అండ్ అటు సైడ్ డోర్ ఉన్నదేమో బాల్కనీ. ఇది మొత్తం అన్నీ తీసుకొచ్చి ఆడ పడేసినాం, డంప్ యార్డ్ లాగా ఉంది. సో ఇప్పుడు దాన్ని క్లీన్ చేయాలి ఫస్ట్ బిఫోర్ ఆఫ్టర్ వీడియో తీసుకుంటే కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది దేనికైనా. సో నేను అట్లా తీస్తున్న వీడియో, అది చూస్తే నాకు ఆల్మోస్ట్ ఫీవర్ వచ్చినంత పని అయింది. ఏదో మనం రైల్వే స్టేషన్లో డంప్ యార్డ్ దగ్గర ఎక్కడెక్కడో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ ఇంకా సో మాకు డిఫరెన్స్ ఏమనిపించింది వెన్యూకి ఆర్బర్స్కి అని అంటే, లైక్ రెంట్ అంతా సేమ్ ఆల్మోస్ట్. లైక్ ఒక $5-6 ఏమైనా డిఫరెన్స్ వస్తుంది కావచ్చు వెన్యూకి ఆర్బర్స్కి. లైక్ వెన్యూ కన్నా కొంచెం ఆర్బర్స్ కొంచెం ఎక్కువ, ఒక $5-6. కాకపోతే లైక్ నాకైతే చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే కిచెన్ కానీ లేకపోతే ఇల్లు ప్లాన్ కానీ ఎవ్రీథింగ్ అనేది ఏంటంటే కొంచెం స్పేషియస్గా ఉంది. అండ్ ఆల్సో మనకి బాల్కనీ ఉంది. అండ్ ఇట్లా కొన్ని మంచిగా అనిపించినవి. అండ్ ఇక్కడైతే కిచెన్ సర్దడం స్టార్ట్ చేసినాము, ఎందుకంటే కిచెన్ సర్దేస్తే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది. అండ్ ఆల్సో కిచెన్ కొంచెం నీట్గా ఉంటే మనం మళ్ళీ డిన్నర్ కుక్ చేసుకోవాలి, తినాలి, ఇదంతా ఉంటుంది కదా మళ్ళీ. సో నా రూమ్మేట్ అయితే మొత్తం అందిస్తుంటే నేను చేసేసాను కిచెన్ ఫాస్ట్గా. అండ్ ఇక్కడైతే ఆర్గనైజర్ ఫిక్స్ చేస్తున్నాను. లైక్ ఇది 10 షెల్ఫ్ ఆర్గనైజర్ లాగా ఉంటుంది అనమాట. లైక్ అట్లా మనం మాన్యువల్ చూసి ఫిట్ చేసుకోవాలి. అది ఫిట్ చేస్తున్నప్పుడు కొంచెం మనకి ఒక ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుందిలేండి, ఏదో పెద్ద సాధించేసాము అది ఇది అని. నాకు ఫస్ట్ నేను మాస్టర్స్కి వచ్చిన కొత్తలో తీసుకున్నది. సో తీసుకొని ఫిక్స్ చేసేటప్పుడు నాకు భలే అనిపించింది. లైక్ నేను ఏదో సైంటిస్ట్ ఏదో కనిపెడుతున్నాను, ఏదో ఫిక్స్ చేశాను అనే ఫీలింగ్. సో అట్లా నేను నా రూమ్మేట్ ఇద్దరం లైక్ బట్టలు సదిరి అట్లా మొత్తం చేసేసాము. సో ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట మన రూము. ఎప్పుడు ఎంత ప్లాన్డ్గా ఉన్నా మనం షిఫ్టింగ్లో ఏదో ఒకటి మిస్ చేస్తాం కదా పక్కా. సో ఇక్కడ నేను నా రూమ్మేట్ అంతే చేసినాము, అన్నీ తీసుకొచ్చినాము. కాకపోతే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి కావాల్సిన బ్రష్ పేస్ట్లు ఇవన్నీ లైక్ అది కవర్ అయితే ఎక్కడో మిస్ అయిపోయింది. సో మేమిద్దరము అదే ఎక్కడ మిస్ చేసాము ఏంటి అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నాము. పాతింటికి కొత్తింటికి మధ్యలో రోడ్డు మీద ఒక టేబుల్ అదేంటి చైర్స్ లాగా ఉంటే అక్కడ కూర్చొని డిస్కస్ చేసుకున్నాం అనమాట, ఎక్కడ మిస్ చేసాము ఏంటి అనేది. సో అది. అండ్ ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట, అకామిడేషన్స్ గురించి. నాకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్, నాకు తెలిసినవి, నేను ఎక్స్పీరియన్స్ చేసినవి చెప్పాను అంతే, నేనేదో ఎక్స్పర్ట్ అని కాదు. సో నాకు కొంచెం కొత్త కాబట్టి లైక్ నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది, లేకపోతే ఇంకేమన్నా చేంజెస్ కానీ ఇంప్రూవ్మెంట్స్ కానీ చేసుకుంటే బాగుండు అని మీకు ఏమన్నా అనిపిస్తే కింద కమెంట్ చేయండి. నేను ఎవ్రీ వీడియో కింద ఉండే కమెంట్స్ చదువుతాను, సో దట్ నాకు అది హెల్ప్ అవుతుంది. And thanks for watching guys. Please do like, share and subscribe to Lahari's Diary.